చాలా అద్భుతంగా ఇంకా నిర్మాణం పూర్తి కాకపోయినా, ఇప్పటికే ఇలా ఉంది అంటే నిర్మాణం పూర్తయితే ఇంకా చాలా బావుంటుందండి. ఈ జిల్లాలో కల్లా నేను చూసిన టెంపుల్స్‌లో ఇది అతిపెద్ద శివాలయంగా ఆవిర్భవించిద్దననేది గట్టి నమ్మకంగా ఉంది. ఈ చుట్టుపక్కల గూడా అభివృద్ధి చెందటానికి ఈ శివాలయం అనేది ఒక దోహదం అవుతుందని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా స్వామివారు బాగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద శివలింగం గానీ, ఇంత పెద్ద విగ్రహం గానీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేనెక్కడా చూడలేదు. ఆయనకున్న పరిధిలో, ఆయనకున్న బడ్జెట్‌లో చాలా చక్కగా, చాలా బాగా చేశారని అనుకోవచ్చు. స్వామివారు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఇంతమంది జనం వస్తారని. దానివల్ల కొంచెం చిన్న చిన్న అసౌకర్యాలు ఏమన్నా కలిగి ఉండొచ్చేమో గానీ, ఇవన్నీ ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు చిన్న చిన్న అసౌకర్యాలనేయి సహజమే. కాబట్టి స్వా ఇంత పెద్ద కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించినందుకు వారికి మా ధన్యవాదాలండి. నేను శివాలయం ఒకటి మా ఊర్లో పునర్నిర్మించానండి. ఆ టైంలో ఇక్కడ చిన్న ఒక విగ్రహం పెట్టి ఉపాలయంలో అభిషేకాలు జరుగుతున్నప్పుడు స్వామివారిని వచ్చి కలిశాను నేను. గుంటూరులో గూడా కలిసి ఆయన అభిప్రాయం తీసుకొని, నేను ఒక మనోధైర్యం ఆయన ద్వారా తీసుకొని మా ఊర్లో శివాలయం పూర్తి చేయగలిగాము. అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు తరచూ వచ్చి వెళ్తూ ఉంటాను నేను.